వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తమిళనాడులోని కన్యాకుమారి పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోడీ. వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద 45 గంటల పాటు ధ్యానం చేయనున్న ప్రధాని మోడీ. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు అధికారులకు సిబ్బంది పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకోవాలన్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తీర్థ ప్రసాదాలను ఆశీర్వచనాన్ని అందజేసిన వేద పండితులు. ప్రధాని మోడీ తమిళనాడులోని కన్యాకుమారి పర్యటనకు వెళ్లారు. వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద మోడీ 45 గంటల పాటు ధ్యానం చేయనున్నారు. ధ్యానానికి ముందు భగవతి అమ్మన్ ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు చేశారు. తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోడీ ధ్యానం కొనసాగుతుంది. స్వామి వివేకానంద ధ్యానం చేసిన వివేకానంద రాక్ మెమోరియల్లో మోడీ మెడిటేషన్ కొనసాగిస్తున్నారు. గురువారం సాయంత్రం ధ్యానం ముద్రలోకి వెళ్లిన ఆయన శనివారం మధ్యాహ్నం వరకు అంటే దాదాపు 45 గంటల పాటు ఇక్కడే రేయింబవళ్లు ధ్యానం చేయనున్నారు. అంతకుముందు తాను పోటీ చేస్తున్న వారణాసి లోక్సభ స్థానంలో ప్రచారం ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడులోని కన్యాకుమారి చేరుకున్నారు. అక్కడ ఆయన ముందుగా భగవతి అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి ప్రదక్షిణ చేసి కొబ్బరికాయలు, అరటి పండ్లు సమర్పించారు. ఆలయ పూజాధికారులు ప్రధానికి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఇక ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా కన్యాకుమారిలో అధికారులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా 2019 ఎన్నికలు ముగిశాక కేదార్నాథ్ గృహంలో ధ్యానం చేసిన ప్రధాని ఈసారి తమిళనాడు కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ ను ఎంచుకున్నారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు అధికారులు సిబ్బంది పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావలేకుండా సజావుగా సాగేందుకు నోవా నిమ్రా కళాశాలలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తామని అధికారులు సిబ్బందికి నాణ్యతతో ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కలెక్టరేట్ శ్రీ పెంగళ వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ ఢిల్లీరావు నేతృత్వంలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అధికారులు సిబ్బందికి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ ఢిల్లీరావు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు సంబంధించి ప్రతి దశలో అనుసరించవలసిన విధి విధానాలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావలేకుండా సజావుగా సాగేందుకు నోవా నిమ్రా కళాశాలలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తామని అధికారులు సిబ్బందికి నాణ్యతతో ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్, పోస్టల్ ఓటింగ్ సెంటర్, హోమ్ ఓటింగ్, ఎలక్ట్రానికల్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా వచ్చిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని, రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపుల వేగంతో పాటు ఖచ్చితత్వం అత్యంత ప్రధానమన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అమిత్ షాకు వేద పండితుల ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మధ్యాహ్నం 12 గంటలకు హోంమంత్రి గుజరాత్లోని రాజ్కోట్కు బయలుదేరనున్నారు. అంతకుముందు అమిత్ షా భార్య సోనల్ షా వెంకన్న స్వామి సేవలో పాల్గొన్నారు. పాల ఫ్యాక్టరీ ఎదుట ఉన్న హనుమత్ దీక్షా పీఠంలో హనుమత్ దీక్షాపరులు మాల విరమణ కార్యక్రమం కొనసాగుతోంది. రాష్ట్రానికి చెందిన పలువురు దీక్షాపరులు స్వామివారి సన్నిధికి వచ్చి హనుమత్ దీక్షా పీఠాధిపతి పి దుర్గాప్రసాద్ స్వామీజీ ఆధ్వర్యంలో దీక్షల విరమణ జరిగింది. ఇందులో భాగంగా ఉదయం పవనపుత్రునికి పంచామృత అభిషేకాలు, చండీ హోమం నిర్వహిస్తున్నట్లుగా స్వామీజీ తెలిపారు. దీక్ష పీఠంలో దీక్షా పరుల మాల విరమణ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మమే మనల్ని రక్షిస్తుందని స్వామీజీ భక్తులకు దివ్య సందేశం అందించారు. భగవంతునిపై నమ్మకం పెడితే భగవంతుడు తప్పక ఆ భక్తునికి ఆశీస్సులు ఇస్తారన్నారు. ఏ పని చేసినా నమ్మకం, విశ్వాసంతో చేయాలని స్వామీజీ తెలిపారు. జూన్ 1వ తేదీన స్వామీజీ జయంతి సందర్భంగా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల నుండి దీక్షాపరులు అధిక సంఖ్యలో ఇక్కడకు వచ్చి స్వామివారి సన్నిధిలో దీక్ష విరమణ చేస్తారన్నారు. దీక్షాపరులు వారికి సాయంగా వచ్చే సాధారణ భక్తులు కూడా అన్ని రకాలైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు స్వామీజీ తెలిపారు.
ఈరోజు ఆంజనేయ స్వామి జన్మించినటువంటి నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. ఈ పూర్వభాద్ర నక్షత్రంలో స్వామివారికి విశేషమైనటువంటి సుందరకాండ హోమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అఖండ హనుమాన్ చాలీసా పారాయణ సంకీర్తనలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉండేటువంటి విజయవాడ మహానగరంలో పాల ఫ్యాక్టరీ ఎదురుగుండా ఉండేటువంటి సద్గురు సైదప్పల స్వామి మహారాజు వారి యొక్క తపోవనం, వారు స్థాపించినటువంటి హనుమత్ దీక్షాపీఠం 100 సంవత్సరాల పూర్వం ఈ దీక్షాపీఠాన్ని స్థాపించారు. కులం మతం అంటరానితనం దూరం చేస్తూ ఆంజనేయ స్వామి ఒక దీక్షని మంత్రాన్ని ఇవ్వాలనే ఒక ఆదేశంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది మాలాదానం చేసుకున్నారు. ఈ విశేషమైనటువంటి హనుమత్ జయంతి రోజు వందలాది మంది మాలాదానానికి విరమణకి ఇక్కడికి రాబోతున్నారు. మరి ఈరోజు స్వామివారికి సుందరకాండ పారాయణతో పూర్ణావతి కార్యక్రమం జరగబోతుంది. మహానగరంలో ఉండేటువంటి ప్రజలందరూ రేపు విజయవాడలో జరిగేటువంటి హనుమత్ జయంతి మహోత్సవంలో దర్శించి తరించి సదా హనుమత్ కృపకు పాత్రలు కావాలని చెప్పి నగర ప్రజలందరినీ, హనుమాన్ దీక్షా భక్తులందరినీ స్వాగతం తెలియజేస్తున్నాం. ఏదైనా ప్రతి ఇంట్లో ప్రతిరోజు ప్రతి వ్యక్తి హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. ఓం శ్రీ రామదూతాయ నమః మంత్రాన్ని జపం చేసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తూ జై హనుమాన్, జై జై హనుమాన్. కోట్ల రూపాయల విద్యుత్ సర్దుబాటు ఛార్జీల భారం మోపే ప్రతిపాదనలు విద్యుత్ నియంత్రణ మండలి తిరస్కరించాలని సిహెచ్ బాబురావు పేర్కొన్నారు. ఇప్పటికే వేలాది కోట్ల రూపాయల దొడ్డిదారిన విద్యుత్ భారాలు మోపిన వైసీపీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని బడా కంపెనీలు కట్టబెడుతూ నెలల సర్దుబాటు ఛార్జీల భారాన్ని మోపే విధానాలను మోడీ ప్రభుత్వం తీసుకొస్తుందన్నారు. వర్గంలోని కస్తూరిబాయిపేట, గిరిపురం, సీతారాంపురం, అరండల్పేట, గుణదల కాలువ కట్టలు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గవర్నర్పేట విద్యుత్ సబ్స్టేషన్ వద్ద బాబురావు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల కాలంలో వేలాది కోట్ల రూపాయలు పలు రూపాలలో విద్యుత్ భారాలు మోపిన రాష్ట్ర ప్రభుత్వం మరో 10,000 కోట్ల రూపాయల సర్దుబాటు ఛార్జీలను వడ్డించే ప్రతిపాదనలు విద్యుత్ నియంత్రణ మండలికి పంపడం అత్యంత దారుణమన్నారు. ఎన్నికలు పూర్తయినాయి, ఫలితాలు రావాల్సి ఉన్నాయి. ప్రభుత్వాల్లో ఎవరున్నా విద్యుత్ బాధుడు మాత్రం తప్పేట్టుగా కనపట్లేదు. ఇప్పటికే గత 5 సంవత్సరాలే వైఎస్ఆర్ ప్రభుత్వం మేము కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని మాట చెప్పి బాధుడు ఉండదని చెప్పి జగన్ మోడీ మార్క్ బాధుడు జనం మీద కరెంటు ఛార్జీలు సర్దుబాటు ఛార్జీల పేరుతో విపరీతంగా మోపారు. మళ్ళీ ఇప్పుడు సుమారుగా 10,000 కోట్ల రూపాయలు పైగా ట్రూ అప్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీల పేరుతో భారం మోపడానికి విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ నియంత్రణ మండలికి ఇప్పటికే దరఖాస్తులు పెట్టారు. అంటే ఎన్నికల వరకు కప్పిపుచ్చి ఎన్నికలు అయిన తర్వాత రేపు జనం మీద భారం వేయడానికి సిద్ధమవుతున్నారు. దీని ప్రకారం చూస్తే ఇప్పుడున్నటువంటి కరెంటు ఛార్జీలు కాకుండా అదనంగా యూనిట్కి ₹2.40 పైన భారం పడుతుందని ఇవాళ తెలుస్తూ ఉంది. అంటే అసలు ఇక కరెంటు పార్టీలు రెండు అటు వైసీపీ టీడీపీ హామీ ఇచ్చారు, మేము ఛార్జీలే పెంచలేదని వీళ్ళు, మేము పెంచబోమని వాళ్ళు. కానీ దీనంతా ఆడిస్తుంది మాత్రం మోడీ ప్రభుత్వం. మోడీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని నాశనం చేస్తూ ఉంది, ప్రైవేట్ కంపెనీలు కట్టబెడతా ఉన్నారు. రెండోది, ప్రతి నెల అదనంగా సర్దుబాటు ఛార్జీలు వసూలు చేసుకోవడానికి అనుమతులు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఇప్పటికే 3 రకాల సర్దుబాటు ఛార్జీలు వసూలు చేస్తుంది. చాలేదన్నట్టుగా మళ్ళీ ఇంకో 10,000 కోట్ల రూపాయల భారం వేయటమంటే జనం నెత్తిన ఇక ప్రజల్ని పీకు తింటుంది తప్ప ఇంకోటి లేదు. ఈ విషయంలో అటు బీజేపీ, వైసీపీ, తెలుగుదేశం అందరిది ఒకటే దారి. దీని మీద సిపిఎం మొట్టమొదటి నుంచి కూడా పోరాడుతూ ఉన్నాం. ఈ కరెంటు ఛార్జీల భారాన్ని వేస్తే మాత్రం ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరున్నా మాకేమీ సంబంధం లేదని చేతులు దులుపుకుంటే కుదరదు. నియంత్రణ మండలి రెగ్యులేటరీ కమిషన్ ఆదేశం ఇచ్చిందంటే కూడా కుదరదు. ప్రభుత్వాలే వీటికి బాధ్యత వహించాలి. వీటిని ఎప్పటికైనా విద్యుత్ నియంత్రణ మండలి తిరస్కరించాలి. రాబోయే ప్రభుత్వాలు కూడా వీటిల్ని వెనక్కి పంపించి భారం పెరగకుండా కరెంటు ఛార్జీలు తగ్గించాల్సి వస్తుందని సిపిఎం తరఫున డిమాండ్ చేస్తూ అవసరమైతే ఛార్జ్ మళ్ళీ 10,000 కోట్ల రూపాయల భారం వేస్తే మరో వైసీపీ ముఖ్య నేత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. రూల్స్ పాటించే వాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా తమకు అవసరం లేదన్న సజ్జల వ్యాఖ్యలపై టీడీపీ నేత దేవినేని ఉమా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 153, 505, 125 సెక్షన్ల కింద సజ్జలపై కేసు నమోదైంది. మన ఏమైతే ఒకటే
మనం సొల్యూషన్స్ చూస్తున్నాము, అవతలోడి ఆటలు సాగనివ్వకుండా చూడడం ఎట్లనే చూస్తున్నాం. నాట్ ఇవన్నీ బట్టి మనం పరీక్షలు రాయడానికి కాదు. అల్టిమేట్ ఇది వచ్చి మనం ఎంత గట్టిగా డిఫెండ్ చేసినాం, ఎంత గట్టిగా నిలబడినాం అనేది మెయిన్. మనం ఎట్లయితే ఇక్కడ డిస్కస్ చేసుకుంటామో మీరు కిందికి వెళ్ళి వాళ్ళు కూడా అది ఎక్కించాలి బాగా. కాదేమో రూల్ కాదేమో మనకెందుకని వెనక్కు తగ్గేవాడైతే వద్దు మనకు. అందులో ఎందుకంటున్నానంటే అవతల ధర్మయుద్ధం చేసేవాడు కాదు మన ప్రత్యర్థి. వాళ్ళకి తెలిసిన విద్య అడ్డంగా కొట్టడం, అది గమనిస్తూనే ఉన్నాం. అది ఈసీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. వాళ్ళు ఒకసారి అనుకుంటే ఎట్లా కొడుతూ పోతుంటారు అనేది వాళ్ళ మనం కంటిన్యూస్ ఫేస్ చేస్తున్నాం. మాకంటే ఫీల్డ్లో మీరు ఎక్కువ ఫేస్ చేస్తుంటారు కాబట్టి దయచేసి ప్రతిదీ మా టార్గెట్ మనది ఇది అనే దృష్టిలో పెట్టుకొని దానికి తగినట్టు తెలుసుకోండి. మనది ఒకటి వాడు చల్లనోటుగా ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి. ఏమేం చేయొచ్చో దానికి మనకు కావాలి. పెన్షన్ పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేలా క్షేత్రస్థాయిలో పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఢిల్లీలో ఆదేశించారు. ఈ మేరకు తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో నేడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాకు సంబంధించి 2,36,726 పెన్షన్లో 1,80,216 పెన్షన్దారులకు బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరాలు కోరుతూ గవర్నర్కు 13 అంశాలతో వినతి పత్రం అందించినట్లుగా ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి వెల్లడించారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అడ్డగోలుగా అప్పులు తెచ్చారని పురంధేశ్వరి వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కార్పొరేషన్ల వారీగా చేసిన అప్పులు కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బిల్లు వివరాలు తెలిపేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరామని ఆమె తెలిపారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరాలు కోరుతూ గవర్నర్కు 13 అంశాలతో వినతి పత్రాన్ని అందజేసినట్లుగా వెల్లడించారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అడ్డగోలుగా అప్పులు తెచ్చారని పురంధేశ్వరి వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదని ఆరోపించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి పథకం కింద వచ్చిన నిధులను దారిమళ్లించారని అన్నారు. గ్రామాల్లో పనులు చేసిన సర్పంచులకు బిల్లులు చెల్లించలేదని తెలిపారు. ఆఖరికి మద్యం అమ్మకాలపై భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా చూపి అప్పులు చేశారని పురంధేశ్వరి ఆరోపించారు. కార్పొరేషన్ల వారీగా వారు చేసిన అప్పులు కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బిల్లు వివరాలు తెలిపేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరామని వెల్లడించారు. ఇవాళ గవర్నర్ గారిని కలవడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గతంలో కూడా ఆందోళనకరంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో నాకున్నటువంటి సమాచారం మేరకు, నా అవగాహన మేరకు ఆ విషయాలన్నింటినీ కూడా ప్రజల ముందు మేము చాలా కాలం నుండి ప్రజలకి తెలియజేయడం జరుగుతూ వస్తున్నటువంటి విషయం. ఆ సందర్భంలోనే ఆర్బీఐ నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని ఉల్లంఘించి ప్రభుత్వ ఆస్తుల్ని సైతం తనఖా పెట్టి, అంటే మనందరికీ తెలుసు మన సెక్రటేరియట్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తనఖా పెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు. కనుక ఏ విధంగా ఈ ప్రభుత్వ ఆస్తుల్ని తనఖా పెట్టి అప్పులు తెచ్చారు, అదేవిధంగా కార్పొరేషన్ని నెలకొల్పి ఆదాయం లేనటువంటి కార్పొరేషన్లు నెలకొల్పి ఆ కార్పొరేషన్ పేరున అప్పులు తీసుకుని వచ్చి అదేమిటంటే నిస్సిగ్గుగా ఈ కార్పొరేషన్లు చేసినటువంటి అప్పులు మాకు అసలు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి. ఏపీలో ఎన్నికల కౌంటింగ్ జూన్ 4న జరుగుతుండగా అనంతరం కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ మేరకు మంత్రుల ఛాంబర్లను అప్పగించాలని సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలను జారీ చేస్తుంది. మంత్రుల ఛాంబర్ల నుంచి ఎటువంటి ఫైల్స్, ఇతర సామాగ్రి తరలించడంపై నిషేధం విధించినట్లుగా సాధారణ పరిపాలనా శాఖ అధికారులు తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ముస్లిం పిల్లలకు ఆర్థికంగా విద్యా వైద్య పరంగా ఆదుకునేందుకు తమ సంస్థ బ్రదర్హుడ్ సేవా సంస్థ ముందుంటుందని సంస్థ నిర్వాహకులు అబ్దుల్ జమీల్ ఖాదర్ తెలిపారు. మైనార్టీలకు చెందిన ఔగ్రాహికులను గుర్తించి వారికి ఆసక్తి గల రంగాల్లో నైపుణ్యాలపై ఉచిత శిక్షణ కూడా ఇస్తామని తెలిపారు.
భవానీ నగరంలోని పున్నమి ఘాట్ సమీపంలో ఉన్న జామియా మహదుల్ అషరఫ్ మదర్సాలో చదువుతున్న పేద ముస్లిం విద్యార్థులకు బ్రదర్హుడ్ సేవా సంస్థ మోడర్న్ అపితకల సంయుక్త ఆధ్వర్యంలో మెగా ఐ క్యాంపు నిర్వహించారు. సుమారు 200 మందికి ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అదర్హుల్ సంస్థ నిర్వాహకులు జమితా కాదరి మాట్లాడుతూ తమ సంస్థ స్థాపించినప్పటి నుంచి ఎంతో మంది పేద ముస్లింలకు వారి పిల్లలను గుర్తించి వారికి సేవలో ఆర్థిక పరంగా సహాయం చేయడం జరుగుతుందన్నారు. మోడర్న్ కంటి వైద్య నిపుణులు ఎండి అల్తాఫ్ మాట్లాడుతూ మదర్సాలో చదువుతున్న విద్యార్థులకు ఉచిత పరీక్షలు నిర్వహించి కళ్లజోళ్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు ఎంఓ షఫుల్లా, షబాజ్ కనికి తదితరులు పాల్గొన్నారు. సొసైటీ పేరు బ్రదర్హుడ్ మ్యూచువల్లీ ఎయిడెడ్ అండ్ వెల్ఫేర్ కోఆపరేటివ్ సొసైటీ. ఈ సొసైటీ స్థాపించి 3 నెలలైంది. ఈ 3 నెలల్లో మేము చాలా కార్యక్రమాలు చేశాము. ఈ సొసైటీ యొక్క ముఖ్యమైన విధానాలు 2 ఉన్నాయండి. దాంట్లో మొదటి విధానం వ్యాపార అభివృద్ధి. ఈ సొసైటీలో ఉన్న సభ్యుల మధ్య మేము నెలకు 2 మీటింగులు అరేంజ్ చేస్తాము. బిజినెస్ ప్రమోషనల్ మీట్ విధానంలో 2 మీటింగ్లు అరేంజ్ చేస్తాము. ఆ మీటింగ్స్లో సభ్యులందరూ వారి యొక్క వ్యాపారాల గురించి ఒకరికొకరు పరిచయం చేసుకుంటారు. మేము బెదరూర్ తరపున ఉచితంగా ఐ క్యాంప్ చేస్తున్నాం. మా షాప్ పేరు A1 ఆప్టికల్స్. 800 మంది పిల్లలకి ఐ క్యాంపు ఉచితంగా చేస్తున్నాం. సినీ రంగంలో రారాజుగా ఎదిగిన సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలు నిర్వహించుకోవటం ఎంతో అభినందనీయమని సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సుధాస్వామి తెలిపారు. తెలుగు చలనచిత్ర రంగంలో అగ్రస్థానంలో నిలిచిన సూపర్ స్టార్ కృష్ణ అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించడమే కాకుండా సరికొత్త నూతన హంగులను పరిచయం చేయడం జరిగిందని తెలిపారు. నగరంలోని లెనిన్ సెంటర్ పరిధిలో ఉన్న పార్కులో సూపర్ స్టార్ కృష్ణ 81వ జయంతి వేడుకలు పురస్కరించుకొని ఫ్యాన్స్ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె సుధాస్వామి ఆధ్వర్యంలో సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలు నిర్వహించారు. అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి పలువురికి చీరలు, పళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుధాస్వామి మాట్లాడుతూ విజయవాడ నగరంలో లెనిన్ సెంటర్ ప్రాంతంలో ఉన్న పార్కులో సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యుల సహకారంతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందరికీ సూపర్ స్టార్ కృష్ణ గారి 81వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఎన్నో నూతన అధ్యాయాలు, నూతన టెక్నాలజీని, స్కోపు, 70mm కలర్, ఇలా అనేక కొత్తదనాన్ని తెలుగు తెరకు పరిచయం చేసిన లెజెండ్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఈరోజు మన మధ్య లేకపోవడం మనకి అందరికీ చాలా బాధాకరం. అయితే ఆయన మనతో పాటే జీవించి ఉన్నాడని యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి అభిమానులందరూ కూడా ఈరోజు ఆయన పుట్టినరోజుని ఘనంగా వాడవాడలా నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు దాంట్లో భాగంగా ఈరోజు మన విజయవాడ లెనిన్ సెంటర్లో ఇక్కడ ఈ పార్కులో సూపర్ స్టార్ కృష్ణ గారి కాంస్య విగ్రహాన్ని త్వరలో ప్రారంభిస్తున్నాము. తమ్మారెడ్డి భరద్వాజ గారు పర్యవేక్షణలో ఘట్టమనేని ఆదిశేషరావు గారు దాన్ని అంతా స్పాన్సర్ చేసి ఆ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి అన్ని మెరుగులు దిద్దుతున్నారు. కాంస్య విగ్రహాన్ని త్వరలో ఇక్కడ నెలకొల్పి విజయవాడ అభిమానులందరికీ కూడా దాన్ని అంకితం చేయడానికి నిర్ణయించాము. ఘట్టమనేని ఆదిశేషరావు గారు దానికి అంతా పూనుకొని ఈ కార్యక్రమాన్ని అంతటిని నిర్వహిస్తున్నారు. మల్లాది విష్ణు గారు దీనికి ఎంతో సహకరించి, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు సహకరించి మాకు ఇదంతా పర్మిషన్లు అవన్నీ ఇప్పించారు. ఇదే పార్కులో మేము ఈ సిఆర్డీ కార్యాలయం ముందున్నటువంటి ఈ సూపర్ స్టార్ కృష్ణ గారి కాంస్య విగ్రహం పెట్టే పార్కులో మేము ఈరోజు కృష్ణ గారి బర్త్డే కేక్ని కట్ చేసి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మజ్జిగ ప్యాకెట్లో చీరల పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఉన్న అభిమానులందరూ కూడా వారి
పరిధిలో విజయవాడ మొత్తం అన్ని పేటల్లోనూ చక్కగా వారికి కేక్ కట్ చేసి కృష్ణ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చేస్తూ ఉన్నారు. అన్ని సెంటర్లో కూడా ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాకుండా సాయి వృద్ధాశ్రమంలో పేదలందరికీ ఈరోజు ఎవరైతే ఉన్నారో వృద్ధులు వాళ్ళందరికీ ఆహారం భోజనాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి అభిమానులందరికీ కూడా మరొకసారి సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమాన సంఘం తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ సూపర్ స్టార్ కృష్ణ గారిని తలుచుకొని మనం అందరం ఒకసారి ఆయనకి జోహార్లు అర్పిద్దాం. నమస్కారం. ఈరోజు విజయవాడ లెనిన్ సెంటర్ ఉడా పార్క్లో సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. సుధాస్వామి గారి ఆధ్వర్యంలో మజ్జిగ, ఫ్రూట్స్, చీరలు ఈ పంపిణీ చేయడం జరిగింది. కృష్ణ గారి అభిమానులందరికీ బర్త్డే విషెస్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ ఏవి శేషసాయి అందించిన సేవలు ప్రశంసనీయమైనవని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ కొనియాడారు. వివిధ న్యాయ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు న్యాయపరమైన అవగాహన కల్పించేందుకు వారు కృషి చేస్తారని తెలిపారు. వారి యొక్క శేష జీవితం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సాగాలని జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ ఏవి శేషసాయి పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో శుక్రవారం హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ వీడ్కోలు కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేషసాయి సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. 1962లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సామాన్య కుటుంబంలో పుట్టిన జస్టిస్ శేషసాయి భీమవరంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పిదప ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో న్యాయశాస్త్రం పూర్తి చేసి 1987లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారని గుర్తు చేశారు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా, 2014లో న్యాయమూర్తిగా పదోన్నతి పొంది న్యాయమూర్తిగా విశిష్ట సేవలందించారని తెలిపారు. పదవి విరమణ చేయనున్న న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేషసాయి మాట్లాడుతూ ముందుగా తన న్యాయమూర్తిగా తన కెరియర్లో సహాయ సహకారాలు అందించిన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సహా పూర్వపు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయవాదులు, తన ఫేషి అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. My esteemed brother Shri Justice A.V. Seshasai, my esteemed sister and brother Seshasai, Justice M. Ganga Rao, former judge of this court, President AP High Court Bar Association Shri K. Chidambaram, Chairman Bar Council of Andhra Pradesh Shri N. Dwarkanath Reddy, Public Prosecutor Shri Y. Nagi Reddy, law officers, learned senior advocates and members of the bar, members of the judicial fraternity, officers of the registry, revered Madam Mrs. Durgamba Seshasai and other family members of Justice Seshasai, ladies and gentlemen. We have all assembled today to bid adieu to our esteemed brother Justice Seshasai, who demits his office on 2nd of June 2024 after an illustrious and remarkable career as a judge spanning over 11 years. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తమిళనాడులోని కన్యాకుమారి పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోడీ, వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద 45 గంటల పాటు ధ్యానం చేయనున్న ప్రధాని మోడీ. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు అధికారులకు సిబ్బంది పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకోవాలన్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ గిరిరావు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తీర్థ ప్రసాదాలను ఆశీర్వచనాన్ని అందజేసిన వేద పండితులు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.